హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి. అస్సలు టైం కుదరట్లేదు, పాపతో సరిపోతుంది నాకైతే. ఇవాళ అయితే నైట్ డిన్నర్ అండి. ఇది వెజిటేబుల్ రైస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాస్ అవన్నీ వేసుకోవాలండి. అలాగే తెల్లగడ్డలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, అందరికీ తెలిసిందే కదండి, ఆనియన్స్, టమాటోస్, అలాగే మేము వెజిటేబుల్స్ అయితే క్యారెట్, పొటాటో వేసుకున్నాము. బీన్స్ లేదండి, అందుకనేసి బీన్స్ వేసుకోలేదు. బీన్స్ వేసుకుంటే బాగుండేది. అలాగే మీల్ మేకర్ కూడా వేసుకున్నామండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం అండ్ బిర్యానీ మసాలా 1 స్పూన్, అలాగే ధనియాల పొడి వేసుకున్నామండి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే పెరుగు కూడా వేసుకుంటానండి. పెరుగు వేసుకుంటే వెజిటేబుల్ రైస్ బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పెరుగు వేసుకుంటే. అందుకే మేము పెరుగు వేసి చేసుకుంటాము లైట్గా. అంతే అండి. మళ్ళీ టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో, తక్కువైతే వేసుకోవచ్చు. వేసుకొని వాటర్ పోసుకోవాలి. మేమైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నామండి. 2.5 గ్లాస్ వాటర్ వేసాను నేను. వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కుక్ అవ్వడానికి. అంతా ఉడికిన తర్వాత బాగా తెల్లిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలండి. బియ్యం వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చామంటే, అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికిచ్చామంటే బాగా రెడీ అయిపోతుందండి వెజిటేబుల్ రైస్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా హస్బెండ్ ప్లేట్ ఇది. మా హస్బెండ్కి అయితే బాయిల్డ్ ఎగ్స్ ఉండాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.